బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు ఉన్మాదానికి పాల్పడ్డారు. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అభిరామ్ పేరుతో పరిచయమైన మహమ్మద్ షఫీ అనే యువకుడితో బాధితురాలు ప్రేమలో పడింది. బాలికకు దెయ్యం పట్టిందని ఆమె తల్లిదండ్రులకు కొందరు సలహా ఇచ్చారు. దీంతో రేణిగుంటలోని రాజరాజేశ్వరి ఆశ్రమం స్వామీజీని పేరెంట్స్ ఆశ్రయించారు. బాలిక మానసిక స్థితి బాగోలేదని, అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని చెప్పి మైనర్పై ఆశ్రమ నిర్వాహకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్వామీజీ వ్యవహారాన్ని పేరెంట్స్కి కాకుండా ప్రియుడు మహమ్మద్ షఫీకి సదరు మైనర్ బాలిక చెప్పింది. మూర్తి స్వామి దొంగ అవతారాన్ని బయట పెడతానని షఫీ బాధితురాల్ని నమ్మించాడు. ఇద్దరు స్నేహితుల సహాయంతో ఆశ్రమం నుంచి మైనర్ బాలికను మహమ్మద్ షఫీ తీసుకెళ్లాడు. ఆశ్రమంలో కూతురు కనిపించకపోవడంతో బాధితురాలి పేరెంట్స్ గాజుల మాండ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికను నెల్లూరు, హైదరాబాద్, మంచిర్యాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు షఫీ. షఫీ తీరుపై అనుమానం వచ్చిన మైనర్ అతని ఆధార్ కార్డుని పరిశీలించింది. తాను ప్రేమించింది అభిరామ్ని కాదని, మహమ్మద్ షఫీ అని తెలుసుకుని పేరెంట్స్కు సమాచారం ఇచ్చింది బాలిక. మోసపోయిన తీరును తల్లిదండ్రులకు చెప్పుకుంది. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికను రేణిగుంటకు తీసుకొచ్చారు. అలాగే మహమ్మద్ షఫీతో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ షఫీ, ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామీజీలపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా, రాజరాజేశ్వరి దేవి ఆలయం స్వామీజీ మూర్తి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, బాలిక ప్రస్తుతానికి ఆ స్వామీజీ ఎక్కడున్నారు? బాలిక చెప్పిన వివరాలేంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, డిసెంబర్ నెలలో ఏదైతే మైనర్ బాలికకు షఫీ అభిరామ్ పేరుతో పరిచయం కావడం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో నుంచి డబ్బు, నగదు, బంగారం తీసుకెళ్లడం, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి దయ్యం పట్టిందనే అనుమానంతో అమ్మాయిని రాజరాజేశ్వరి ఆశ్రమంలోని స్వామీజీ కోదండరామ స్వామి అలియాస్ మూర్తి స్వామి దగ్గర పూజకు ఉంచడం, పూజ సమయంలో అమ్మాయి మీద 3 రోజుల పాటు అత్యాచారానికి మూర్తి స్వామి పాల్పడ్డాడని ఆరోపణ చేయడం, ఆ తర్వాత ఆ నేపథ్యంలో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా నేరుగా ఏదైతే తన ప్రియుడు అభిరామ్కి చెప్పడం, అభిరామ్ ఆ అమ్మాయిని బలవంతంగా కారులో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి మంచిర్యాలలో వివాహం చేసుకుని, ఆ తర్వాత అమ్మాయి అతను హిందూ కాదు ముస్లిం, అతని పేరు షఫీ అని గుర్తించి తల్లిదండ్రులకు తెలియజేయడము, ఆ తర్వాత తిరిగి రావడం ఈ వ్యవహారం జరిగింది. ఈ సమయంలో మూర్తి స్వామి తన పైన 3 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో అటు మూర్తితో పాటు ఏదైతే అభిరామ్ అలియాస్ షఫీతోనూ అతని స్నేహితుల మీదను కేసు పెట్టారు. దీనికి సంబంధించి షఫీతో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే మూర్తి స్వామి అలియాస్ కోదండరామ స్వామి అలియాస్ మూర్తి స్వామి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఈ మధ్యలో ఈ విషయం తెలుసుకున్న మూర్తి స్వామి మారిషస్ కి వెళ్ళాడు. మారిషస్ లో కూడా అతనికి ఒక ఆశ్రమం ఉంది, అక్కడ కూడా దయ్యాలను వదిలిస్తానంటూ ఆయన అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. తమిళనాడుతో పాటు అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ లోనూ మూర్తి స్వామికి మంచి సంబంధాలు ఉన్నాయి. సినీ ప్రముఖులతో పెద్ద ఎత్తున ఆయన ఆశ్రమానికి సినీ ప్రముఖులు వస్తుంటారు. దీంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా మూర్తి స్వామి ఆశ్రమానికి వస్తుంటాడు. గతంలో ఇతని తండ్రి ఈ ఆశ్రమాన్ని స్థాపించాడు. అప్పట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య కూడా ఇక్కడ ఒక చండీ హోమం నిర్వహించింది పెద్ద ఎత్తున. మొత్తం మీద ఈ మూర్తి స్వామికి రాజకీయంగానూ అటు సినీ పరిశ్రమలోనూ పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో మూర్తి స్వామితో పాటు స్వామీజీ మీద కూడా షఫీ మీద కూడా పోక్సో కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం
మారిషస్ లో ఉన్న స్వామిని పట్టుకోవడానికి లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ ఆశ్రమంలో ఇలాంటి అరాచకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని గతంలో ప్రజా సంఘాల వాళ్ళు ఆందోళన చేసినప్పటికీ పోలీసులు కానీ మిగతా ఏదైతే రాజకీయ పలుకుబడి ఉండడం వల్ల ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఈ అమ్మాయి విషయం బయటకు పడ్డ తర్వాత స్వామి ఆశ్రమానికి తాళం వేసి బయటికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.